హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న యువ నాయకుల్లో నారా లోకేష్ శైలి చూస్తే నిజంగా నాకైతే మెచ్చుకోవాలనిపిస్తుందండి. ఓకే. ఆయన కూడా అందరిలాగా కొన్ని రెడ్ బుక్ అని అవి అని ఇవన్నీ వాళ్ళ కార్యకర్తల కోసం కొంత రాజకీయం చేస్తున్నా కూడా అది మామూలే. ప్రతి నాయకుడు ఎవరైనా సరే చేయాల్సిందే. అది చేయకపోతే వాళ్ళ పార్టీ ఎదుగుదలకు కానీ మనుగడకు కానీ ఉండదు. ఎందుకంటే ముందు వాళ్ళ కార్యకర్తలు కాస్త సాటిస్ఫై చేయాల్సిందే కదా. చేసుకోవాలి, తప్పదవి. వాటన్నిటిని నేను తప్పుపట్టను. కానీ అవి కాకుండా మిగతాయి కొన్ని ఉన్నాయన్నమాట. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా ట్విట్టర్‌లో ఏదన్నా పెడితే దానికి రెస్పాండ్ అయ్యే విధానం గానీ, ప్రజా దర్బార్‌లో వచ్చే ఫిర్యాదులుంటాయి చూసినవా, అన్నీ కాదు. ఆయన పరిధిలో ఉన్నంత వరకు, ఆయనకి చేతనైనంత వరకు వాటి మీద రెస్పాండ్ అవ్వటం గానీ, ఇయన్నీ చాలా బాగున్నాయి. కానీ ఈ మధ్య కూడా చూసుకుంటే మనం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినా కూడా ఆపదలో ఉన్నానన్నా అని ఒక మెసేజ్ పెట్టడం గానీ, దాని మీద రెస్పాండ్ అయిన విధానం కూడా నాకు నచ్చింది. ఇంకా ఒక పాప ఉంది. ఆ పాప ఇంజెక్షన్ కోసం ఒక 6 కోట్ల వరకు ఇది చేశారు కదా! అది కూడా బావుంది. వాటన్నిటికి నాకైతే నచ్చినాయి ఆయన చేసిన పనులు. అట్లని అన్నిటిని నేను ఇది చేస్తూ ప్రతిదానికి శభాష్! సూపర్! బపర్! అని చేయటానికి నేనేమో ఆయన పీఆర్ టీమ్‌ని కాదు. ఫస్ట్ తెలుగుదేశం వ్యక్తిని నేనైతే కాదు. కాకపోతే మంచి పనులు కాబట్టి బావున్నాయి, బావున్నాయి అనిపించింది. అంతేగాని ప్రతిదానికి వీడియో చేసి లేపాలని అనుకోవట్లేదు. కానీ నిన్న ఒక వి వి చూశాననమాట. స్కూల్లో మధ్యాహ్నం డొక్కా సీతమ్మ పథకం లో భాగంగా పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా! ఆ మధ్యాహ్న భోజన పథకంలో అన్నం నాసిరకంగా ఉందని అదని ఇదని ఒక వీడియో వచ్చింది ఈ మధ్య కాలంలో. సరే, తర్వాత దాన్ని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపలే ఇది చేశాడు, అది చేశాడని మళ్ళీ అవి ఇవి వీడియో తిప్పి ఇప్పుడు నేనేం దాన్ని డిఫెండ్ చేయడానికి అక్కడేం తప్పు లేదు. వాళ్ళ ప్రిన్సిపలే చేశాడని చెప్పడానికి వీడియో చేయలేదు. ఇది ఎందుకు చేస్తున్నానంటే అది ఎంతైనప్పటికీ అది సమస్య ఉందా లేదా అని ఆయన వేరే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. బేషరత్తుగా క్షమాపణ చెప్పాడు. నిజంగా ఇదైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆల్మోస్ట్ ఆయన అనఫిషియల్ షాడో సీఎం అన్నట్లే. అటువంటి ఆ స్థాయిలో ఉన్న అతను ఒక మినిస్టర్‌గా ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, దానికి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆళ్ళ మీద ఈళ్ళ మీద కరిచేయకుండా, అరిచేయకుండా క్షమాపణ చెప్పాడు చూసావా? ఇటువంటి ఇగోకి పోకుండా. అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు మనమున్నాం చిన్న చిన్నోటిగా అది ఇది ఉన్నా గానీ, నేనేం పెద్ద తప్పేం చేశాను, దానికి నేనెందుకు సారీ చెప్పాలి, అది ఇది అని మనమే అంటుంటాం. మనం మనం ఒకవేళ మన పొరపాటున మనం చేసినా గానీ, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదే, నా దృష్టిలో అదేం పెద్ద తప్పేం కాదే అని మనం సర్ది చెప్పుకుంటుంటాం. చిన్న చిన్న విషయాలకు కూడా. అట్లాంటిది ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ ఇష్యూ మీద చాలా ఓపెన్‌గా, చాలా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతోటి క్షమాపణ చెప్పాడు చూసావా? అదైతే నిజంగా నాకు నచ్చింది. నేనైతే ఆ రేంజ్ పొలిటీషియన్స్ నుంచి క్షమాపణ కోరటం అనేది అయితే నేనైతే వినలేదు. పెద్ద పెద్ద ఆ యొక్క స్టేచర్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల నోట్ల నుంచి క్షమాపణ అనే మాటనైతే నేనైతే వినలేదు. సరే, ఆళ్ళ కార్యకర్తలను ఆదుకోవటం, వీళ్ళ కార్యకర్తలను ఆదుకోవటం, ఆళ్ళకి డబ్బులియటం, వీళ్ళకి డబ్బులియటం, అయి చేయటం, ఇయి చేయటం అయన్నీ ఒక ఎత్తు. కానీ క్షమాపణ చెప్పటం అనేది చాలా ఇగో లేకపోతే మాత్రమే అట్లా చెప్తాం. ఒక మనిషిగా ఆలోచించి జస్ట్ మనకు మనం ఎనలైజ్ చేసుకుందాం. క్షమాపణ చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా దీని మీద కూడా సాక్షిలో కూడా ఒక డిబేట్ పెట్టారనమాట. యాంకరు ఏదో ఎక్స్పెక్ట్ చేసాడు ఆ నాసిరకం మీద, దాన్ని హైలైట్ చేసేసి వేలాలు ఏరుకుందామని ఏదో చేసాడు. కానీ ఆ సాక్షిలోకి వచ్చే విశ్లేషకులు కూడా సాక్షి అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గానే మాట్లాడే వాళ్ళే వస్తుంటారు ఎక్కువ. కానీ రాజకీయ విశ్లేషకులు కూడా ఆ రాజరక భోజనమా ఇదా ఈ సుత్తి అంతా మాట్లాడకుండా ఆయన క్షమాపణ చెప్పిన విషయాన్ని చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే సారీ చెప్పడం అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇగో లేనోళ్ళు, ఇగో ఉన్నా కానీ ఆ ఇగోని చంపుకొని క్షమాపణ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నాకు నచ్చింది. ఓకే. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ నారా లోకేష్ ఇన్ దిస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.